హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కుంకుమ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మా అమ్మగారు చెప్తారు. మనం నేర్చుకుందామా? జనరల్గా ఏంటంటే మనం పిండి మరకు వెళ్తూ ఉంటే పసుపు పట్టించడానికి గమ్మునే పట్టించిస్తున్నారు. కుంకుమ పట్టాలంటే ఒకసారి ఏంటంటే చాలామంది ఉంటాయి కానీ పట్టము అని అంటున్నారు. అందుకని మనకి కుంకుమ రాళ్ళు అనేవి దొరుకుతాయి. వాటి ద్వారా మనం ఇంట్లోనే ఆ పసుపుని కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇదిగోనండి, ఇవి కుంకుమ రాళ్ళు అంటారు. అదిగో చూసారా, మంచి గ్రీన్గా నిగనిగలాడుతూ ఉంటాయి. అదిగో ఈ ప్యాక్ 15 రూపాయలు. అంటే మేము ప్రస్తుతం దీన్ని మెరుస్తూ ఉంటాయి. పొడి చేసాము. యాక్చువల్గా అయితే ఇంకొంచెం రాళ్ళల్లా ఉంటుంది. ఈ ఒక ప్యాకెట్కి సుమారుగా ఒక అర కేజీ పసుపు వేసుకోవచ్చు మనం. ఓకేనా? అలాగే దాంట్లోకి పునుగు. ఇదిగో చూడండి, పునుగు. ఆ ప్యాకెట్ ఇటు చూపించమ్మా. ఎస్, అదిగో చూసారా, పునుగు పిల్లి అంటారు దీన్ని. దీని ద్వారా తయారు చేస్తారు ఈ పునుగుని. పునుగు జవ్వాది కూడా వేసుకుంటారు. వేసుకుంటే గుమగుమలాడుతూ ఉంటుంది మనకి కుంకుమ. ఓకేనా? ఈ పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1 కేజీ పసుపులో ఒక ప్యాకెట్టుడు కుంకుమ రాళ్ళ పౌడర్. వేసుకుని దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. అయితే ఏంటంటే మనకి ఒక్క ట్రిప్కి అదేమీ అలా రెడ్గా వచ్చేది. కొంచెం 2-3 ట్రిప్పులు అలాగా మనం చేయగా అది మంచిగా కలర్ వస్తుంది. మీరు వెంటనే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. అయ్యో ఇదేంట్రా బాబు ఇదంతా వేస్తామని. పూర్వం నుంచి ఇలాగ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, మాకైతే ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇలా తెలుసుకుని చేస్తున్నాం. అమ్మమ్మ కూడా ఉంది కాబట్టి అమ్మకి చెప్తుంది, అమ్మ మాకు చెప్తుంది. మేము ఇలా యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కూడా నేర్పిస్తున్నాం. అందరూ కూడా నేర్చుకోండి. కొంచెం కొంచెం అలా కలర్ వస్తుంది. నెమ్మదిగా ఇందాకటి మీద కొంచెం కలర్ వచ్చింది. చూసారా? అది ఇంకా పునుగు వేసేయచ్చాము. వేసావా పునుగు? ఇలాగ కొంచెం 4-5 సార్లు తిప్పాలి. 4-5 సార్లు మనం ఇందాక తిప్పాం కదా ఒక 1 ట్రిప్, అది చూపిద్దామా? ఇదిగో ఇందాక మేము తిప్పాము చూడండి. అదిగో ఇందాక ఒక 1 కేజీ చేసాము. నిమ్మకాయ రసం పిండుకుంటే రంగు బాగా వస్తుంది. ఓకే, అగో చూసారా? రసం పిండుకుంటే రంగు చక్కగా చాలా బాగా వచ్చింది. అబ్బా, సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా. అందరూ కూడా ఇలా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. దీంట్లోనే జవ్వాది అవి కలుపుకుంటే కుంకుమ సువాసనగా ఉంటుంది. ఎవరికైనా బొట్టు పెడుతున్నా అంటే మంచి సువాసన వస్తుంది. పునుగు జవ్వాది కూడా వేసుకుని తిప్పుకుంటే మనం గుమగుమలాడే కుంకుమ మన సొంతం అవుతుంది. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి. ధన్యవాదాలు.